వెల్కమ్ టు A1 తెలుగు ఫస్ట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీపై తీవ్ర విమర్శలు చేసిన సీఎం చంద్రబాబు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఉపేక్షించబోమన్న సీఎం. నేరాలను ప్రోత్సహిస్తున్నారంటూ వైసీపీపై ఆరోపణలు. చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేసిన చంద్రబాబు. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వి హనుమంతరావు జయశంకర్ అవమానించారంటూ కేసీఆర్ పై ఆరోపణ. జయశంకర్ త్యాగాలను మరవవద్దన్న వి హనుమంతరావు, మాటల్లో కాదు చేతల్లో గౌరవం చూపాలన్న విహెచ్. డిఎస్సీపై వైసీపీకి సవాల్ విసిరిన పట్టాభిరాం. డిఎస్సీ ఆరోపణలకు ఆధారాలు చూపాలన్న పట్టాభిరాం. బహిరంగ చర్చకు ఎందుకు రాలేదని వైసీపీని ప్రశ్నించిన నేత. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దన్న పట్టాభిరాం. 156 లక్షలతో మార్కెట్ కమిటీ భవనాలకు శంకుస్థాపన. రైతుల కోసం మార్కెట్ యార్డ్ అభివృద్ధికి శ్రీకారం. వెంకటేశ్వరపల్లిలో అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం. రైతులకు మెరుగైన మార్కెట్ సౌకర్యాలే ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య. చంద్రబాబు వ్యాఖ్యలపై కన్నబాబు తీవ్ర విమర్శలు. ప్రజలను అవమానించడం తగదన్న మాజీ మంత్రి. ముఖ్యమంత్రి హోదాకు తగినట్లు మాట్లాడాలన్న కన్నబాబు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచన. చీరాలలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీపై తీవ్ర విమర్శలు చేశారు. గంజాయి, బ్లేడ్ గ్యాంగ్లు, నేరాలకు పాల్పడే వర్గాలను ఆ పార్టీ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. శ్రీకాకుళంలో మాజీ మంత్రి కుమారుడు ప్రమాదానికి కారణమైన బాధితుడిని ఆసుపత్రికి తరలించలేదని విమర్శించారు. తర్వాత ఇతరులపై కేసులు మోపి తప్పించుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. గొర్రెల కాపరి ప్రమాదంలో మరణించిన ఘటనపై కూడా బాధ్యతారహిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. పరామర్శకు వెళ్లిన సమయంలో విధుల్లో ఉన్న పోలీసు అధికారిని చుట్టుముట్టి వైసీపీ నేతలు అసభ్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బతీసే చర్యలను ప్రభుత్వం సహించబోదని, చట్టం ముందు అందరూ సమానమేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మంత్రి ఇమ్మీడియట్ గా వెళ్లి వాళ్ళ తండ్రి కాబట్టి ఆ కొడుకు కేసు మాఫీ చేయడానికి వేరే వాళ్ళపైన కేసు పెట్టించాడు. వేరే వాళ్ళపైన కేసు పెట్టి ఈ కేసు మాఫీ చేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రం అంతా సీసీటీవీ కెమెరాలు పెట్టాను. ఎవడైనా దొంగతనం చేసినా, నేరాలు ఘోరాలు చేసినా కబద్దార్, మూడో నేత్రం వెంటనే ఉంటుంది. ఎవరు తప్పించుకోలేరు. అందులో మొత్తం వచ్చాయి. వస్తే ఈయనంటాడు చాలా చిన్న పిల్లోడు చంపేశాడు, ఏమవుతుందని మాట్లాడతాడు. గొర్రెల కాపరి చనిపోయాడు. చనిపోతే 44 ఏళ్ళు చనిపోయాడు. దానికి పెద్ద సమస్య ఏంటంటాడు. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మానవత్వం ఉండాలి, మనుషుల్లో ఆలోచన విధానం ఉండాలి. మొన్న దానిపైన చూడడానికి పోయి రోడ్డంతా స్తంభింపజేస్తూ వెళ్ళారు. విశాఖపట్నం నుంచి 1 గంట జర్నీ, 7 గంటలు వెళ్ళారు. అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్, ఒక మహిళ, ప్రజలను కాపాడవలసిన మహిళ, కాకి బట్టలు వేసుకున్న మహిళ. గవర్నమెంట్ వీరికైతే ఒక వెపన్ కూడా ఇస్తారు. వాళ్ళ ఆత్మరక్షణకే కాకుండా ప్రజల్ని కాపాడడానికి అలాంటి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారు. మనుషులు మామూలుగానే మహిళని ఎవరన్నా టచ్ చేస్తే మనం అందరం కూడా చాలా కోప్పడతాం. అవునా కాదా అని అడుగుతున్నా. వెకిలి చేష్టలు చేస్తారు, ఇష్టానుసారంగా చేస్తారు. కడానావిడిని మాప్ చేసేసి ఇష్టానుసారంగా అసభ్యంగా ప్రవర్తిస్తే కనీసం కండెం చేసే పరిస్థితి లేకుండా పోయింది. పాలమూరు ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీకి నీళ్లు తరలించేందుకు చంద్రబాబుకు సహకరిస్తున్నారని ఆరోపించారు. 2.5 ఏళ్లుగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని విమర్శించారు. 802 మీటర్ల వద్ద నుంచే కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీళ్లు ఎత్తిపోవచ్చని, 854 మీటర్ల వద్ద నీరు ఉన్నప్పటికీ ఎందుకు పంపింగ్ చేయడం లేదని ప్రశ్నించారు. కృష్ణానదికి ఎగువ నుంచి భారీ వరద వస్తున్నా నీళ్లు లేవంటూ రైతులను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. సాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోగాలకు వస్తాయి నీళ్లు అంటే ఏడ్చిన మొగుడు వస్తే నా మొగుడు కూడా వస్తాడు అనేటువంటి పాత సామెత
నా మీద బదనాం లేకుండా నాగార్జున సాగర్ నిండితే చాలు నల్లగొండకైతే నీళ్ళు వస్తాయి. ఈ పాలమూరు ఏమన్నా కానీ బదనాం అయితే ముఖ్యమంత్రి అవుతాడని ఇట్లా అనుకుంటుండా, ఇది ఒక డౌట్ కూడా వస్తుంది. లేదు పాలమూరుకు నీళ్ళు లేకుండా నేను ఎండబెడితేనే శభాష్ అని చంద్రబాబు నాయుడు అంటాడని రేవంత్ రెడ్డి అనుకుంటుండా తెలుస్తలేదు. ఏం పాలమూరు బిడ్డ బాబు, ఒక ఆయన పాలమూరు బిడ్డ, ఒక ఆయన పాలమూరు అల్లుడు, ఇద్దరు శని పట్టిండు మీరు మాకు. పాలమూరు అల్లుడు అయిన ఆయన ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాకు శనే, పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఒక శనే కాదు. మాకు నిజంగా పాలమూరు చీమునెత్తురుంది, ఆ ప్రజల యొక్క దుఃఖం తెలుసు అంటే నీవు గొప్పగా ప్రయత్నం చేసి నీవు శ్రమపడి చెమటోడ్చి మేధస్సు నగరించి 10 రూపాయలు ఖర్చు పెట్టి నీళ్లు ఇచ్చేది ఏమీ లేదు. ఒక చుక్క ఉన్న వ్యవస్థ ద్వారా ప్రకృతి ఇచ్చిన నీళ్లను వదులు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిని చేపట్టడానికి నీకు చేత కాలే, 3వ సంవత్సరం నడుస్తా ఉంది, ఇప్పటికీ 30 మట్టి తీయలే పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయడానికి. ఆ పని మొదలు పెట్టడానికి నీకు మనసు వస్తలేదు. ఓకే, ప్రకృతి ఇచ్చినటువంటి ఏటి నీళ్లనైనా ఇవ్వనికే నీకేమి ఇబ్బంది, మనసు లేదా? ఒక్కసారైనా ఏమో అనిపించదా? లక్షల మంది రైతులు కళ్ళలో ఒత్తులేసుకొని ఎదురు చూస్తారు, వాళ్ళ కళ్ళ ముందల నీళ్లు పోతున్నాయి కృష్ణాల. మొగడా అంటానంటే అధికారులతో మీటింగ్లు పెట్టించి నీళ్లు లేవని ఓ భ్రమలు కల్పించి ఎల్లినో అని కరువు అని రాబోయే రోజులలో ఏదో భూతం ఉందన్నట్లు నీళ్ళ చుక్కలే లేవన్నట్లు ఈ రకమైనటువంటి మాయ చేసేటువంటి దుర్మార్గ ప్రచారం చేస్తున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని, సభ్యత లేకుండా మాట్లాడడం మాకు ఏనాడు లేదు, సభ్యతతో గౌరవంతో మాట్లాడుతున్నాం. లేక అవకాశం వచ్చింది పాలమూరుకు అని నువ్వే చెప్పినావు. నీకు వచ్చిన అవకాశము పాలమూరును ఆదుకోవడానిక, అవసరమైనప్పుడు పాలమూరు పక్కన నిలబడడానిక, నువ్వు కూడా ఒక బల్లెం తీసి పొడవడానిక నీకు అధికారం ఇచ్చింది ప్రజలు? గతంలో చీరాలలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. రాష్ట్రంలోని 73,000 మంది చేనేత కుటుంబాలకు 180 కోట్లతో నేతన్న సేవ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. హ్యాండ్లూమ్ యూనిట్లకు 200 యూనిట్లు, పవర్లూమ్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వెల్లడించారు. చేనేత రంగాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రముఖ చేనేత నాయకుడు ప్రగడ కోటయ్య జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మంగళగిరిలో 10 కోట్లతో ప్రగడ కోటయ్య స్మృతివనం నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. సంప్రదాయ చేనేతలను పరిరక్షిస్తూ నేత కార్మికుల జీవనోపాధి మెరుగుపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి సవిత స్పష్టం. కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి చేనేతల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నిజంగా ఈ రోజు రంగరంగ వైభవంగా ఈ రోజు మరి ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు చేనేతలను ఎలా అక్కున చేర్చుకున్నారో మరి ఆయన స్ఫూర్తితో ఆయన ఆశయాలు కొనసాగిస్తున్న వ్యక్తే మన చంద్రన్న అనే విషయం కూడా మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి రాష్ట్రం విడిపోయి 14-19లో మరి చేనేతలకు స్వర్ణయుగంగా జరిగిందన్న విషయం మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఒక్క ఛాన్స్ అని చెప్పి చేనేతలు 1924లో ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకున్నారో, ఎన్ని పథకాలను రద్దు చేశారో మన అందరికీ తెలుసు. మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి ఆ కూటమి ప్రభుత్వం అన్న విషయం మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఆ రోజు 14-19లో చేనేతలు పడుతున్న కష్టాలు ఒక పక్క సంక్షేమ పథకాలు అందజేస్తూ ఆ రోజే 50 సంవత్సరాలకే పెన్షన్ అందజేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి మళ్ళీ మనం కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాం, మళ్ళీ చేనేతలకు స్వర్ణయుగంలో జరుగుతోందన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఒక పక్క 50 సంవత్సరాలకే పెన్షన్, ఏదైతే ఎన్నికల సమయంలో మనం మాట ఇచ్చారో మన ముఖ్యమంత్రి గారు ఉచిత విద్యుత్తు అన్నాం. మరి హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు, పవర్ లూమ్కి 500 యూనిట్లు అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వం అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి మేము ఎన్నికల మేనిఫెస్టోలో మన ముఖ్యమంత్రి గారు చెప్పలేదు నేతన్న సేవ ఇస్తానని. మొన్నటి రోజు సార్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవు, అయినా నేతన్నలకు నేతన్న సేవ ఇవ్వాల్సిందే. ఎంతమంది అర్హులుంటే అంతమందికి నేతన్న సేవ మీరు ఇవ్వండి. నేతన్నలు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. నేతన్నలు మన పార్టీకి పేటెంట్ హక్కు, ఆనాటి నుంచి ఈటాని వరకు మనం నేతన్న సేవ ఎంతమంది అయితే నేత నేస్తున్నారో వారందరికీ నేతన్న సేవ అందజేయండి అని చెప్పిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం తెలియజేస్తున్నాం. ఈ రోజు 73,000 మందికి సుమారుగా 180 కోట్ల రూపాయలతో నేతన్న సేవా పథకాన్ని అమలు పరుస్తున్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఒక పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, మరి ముఖ్యమంత్రి గారి విజన్తో, మన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారితో మరి ఎన్నికల సమయంలో మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు మాటిచ్చారు. ప్రగట కోటయ్య గారు అంటే చేనేత అంటే ప్రగట కోటయ్య గారి జయంతి
111వ జయంతి మనం రాష్ట్ర మాజీ మంత్రి కురసాల కన్నబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ ను కలిసేందుకు వచ్చిన రైతులు, మహిళలు, యువతను గంజాయి, బ్లేడ్ బ్యాచ్లుగా అభివర్ణించడం అవమానకరమని అన్నారు. ప్రజల సమస్యలు వినాల్సిన ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. అధికారంలో ఉన్నవారు బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉందని గుర్తు చేశారు. ప్రజలను కించపరిచే వ్యాఖ్యలు మానుకొని వారి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని కోరారు. రాజకీయ విమర్శలు వేరని, ప్రజలను అవమానించడం వేరని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాకు తగిన విధంగా వ్యవహరించాలని కన్నబాబు హితవు పలికారు. ఒక తరాన్ని అవమానిస్తున్నారు మీరు. అంటే రోడ్డు మీదకి వచ్చి గొంతెత్తిన ప్రతివాడు బ్లేడ్ బ్యాచిని, ప్రతివాడుని గంజా బ్యాచేనా? ఒక రైతు, ఒక యూత్, ఒక మహిళ మాట్లాడిన ప్రతి ఒక్కరూ డిఎస్సిలో పోస్టులు అమ్మేసుకున్నారని పెద్ద ఎత్తున మీకు విమర్శలు వస్తూ ఉంటే, మీరు పునీతుల్లాగా నిగ్గు తేల్చుకోవడానికి సిబిఐ విచారణ వేయడం మానేసి ఉత్తుత్తి సవాళ్ళు, ఉత్తర కుమారుల సవాళ్ళు చేస్తే ఎలా? అందుకే ఇవాళ రోడ్డు ఎక్కి పెద్ద ఉద్యమమే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే చాలా క్లియర్. టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వైఎస్ఆర్సీపీపై తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడ సెంట్రల్ లో జరిగిన ఘటన వైసీపీకి ట్రైలర్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. డిఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ కోర్టు కోరిన ఆధారాలను ఎందుకు సమర్పించలేకపోయిందని ప్రశ్నించారు. మంత్రి నారా లోకేష్ విసిరిన బహిరంగ చర్చ సవాల్ను వైసీపీ అధినేత స్వీకరించకుండా తప్పించుకున్నారని ఎద్దేవా చేశారు. నిజాలు ప్రజల ముందుంచే ధైర్యం లేకపోవడంతోనే చర్చకు దూరంగా ఉన్నానని ఆరోపించారు. ఆధారాలు లేకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. డిఎస్సీ నియామకాల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, కోర్టులోనూ వాస్తవాలు బయటపడుతున్నాయని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని పట్టాభిరామ్ సూచించారు. హైకోర్టు చీవాట్లు పెట్టిందా? మీకు ఏం చెప్పింది? ఆధారాలు ఉన్నాయా అని అడిగింది హైకోర్టు. హైకోర్టులో తెల్లమకాలేసి ఒక్క ఆధారం కూడా చూపించలేకుండా ఇవాళ రోడ్ల పైన వీరంగం వేస్తామంటే చూస్తూ కూర్చుంటామా? మీ ఇష్టానుసారం నగరంలో ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా మేము గంజాయి మొక్కల్ని, మాఫియా, మద్యం మాఫియా డాన్లను వేసుకుని రోడ్డు మీదకి వస్తామంటే తెలుగుదేశం పార్టీ, నగర ప్రజలు కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు బీఆర్ఎస్ పాలనను మర్చిపోలేదని, వరుస ఎన్నికల్లో ఎదురైన పరాజయాలే ప్రజాభిప్రాయానికి నిదర్శనమని అన్నారు. ఓటములపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన బదులు అధికార పార్టీపై ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్, హరీష్ రావు వాస్తవాలను అంగీకరించి ప్రజల తీర్పును గౌరవించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి నిరాశతోనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలపై నిర్మాణాత్మకంగా స్పందించడం ప్రతిపక్ష బాధ్యత అని, అసత్య ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూడటం సరికాదని చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. దౌర్భాగ్యులు వీళ్ళిద్దరు బావబామర్దులు. ఇలా కేంద్ర ప్రభుత్వం వెనుకకు తగ్గడానికి కారణం రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పలుమార్లు వచ్చి జలశక్తి మినిస్టర్ని కలిసి, ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ని కలిసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వివరించి 200 టీఎంసీ నీళ్ళు ఇచ్చే పరిస్థితే లేదని చెప్పడంతో వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి. ఇలా నాణ్యతమైనటువంటి విద్యను అందియాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు వ్యతిరేకం కాదు. ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థ, ఇప్పుడున్నటువంటి టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి పరిస్థితిని మెరుగుపరచాలని, స్కిల్ డెవలప్మెంట్ని పెంచాలన్న ఉద్దేశంతో తాపత్రయపడుతుండు. 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఉద్యోగాల పరిస్థితి ఏందని ఆలోచించినోడు కూడా ఇవాళ వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఏడిద ప్రియదర్శిని తన కుటుంబ జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను వెల్లడిస్తూ న్యాయం కోసం విజ్ఞప్తి చేశారు. 2006లో వివాహం అనంతరం భర్త కుటుంబంతో కలిసి విశాఖపట్నంలో నివసించానని, తరువాత కుటుంబ పరిస్థితుల కారణంగా అద్దె ఇంటికి మారాల్సి వచ్చిందని తెలిపారు. 2 పిల్లలను పెంచుకుంటూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు తనకు జరిగిన అన్యాయంపై సంబంధిత అధికారులు ఆశ్రయించినా సరైన న్యాయం జరగలేదని చెప్పారు. చివరకు న్యాయం కోసం భిక్షాటన చేయాల్సిన పరిస్థితి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు. తన సమస్యను ప్రభుత్వం గుర్తించి తగిన న్యాయం చేయాలని, తన పిల్లల భవిష్యత్తును కాపాడాలని పేర్కొన్నారు. బాధిత మహిళకు న్యాయం జరిగేలా అధికారులు స్పందించాలని స్థానికులు కూడా కోరుతున్నారు. ఇంటిపైన వివాహం చేశారు, వివాహ సర్టిఫికెట్, అలాగే ఆ వివాహానికి సంబంధించినటువంటి ఫోటో, ఆ తల్లి, తండ్రి, అలాగే ఆ కుర్రోడు, వాళ్ళిద్దరు ఆడపడుచులు ఉన్నటువంటి ఫోటో, వాళ్లే దగ్గరుండి వివాహం చేశారు. 2,50,000 కట్నం ఇచ్చి ఆ రోజుల్లో 2 లక్షలు వాళ్ళకి,
50,000 ఆడబడుచులకు కట్నం ఇచ్చి వివాహం చేశారు పెద్దల సమక్షంలో కుదర్చగా. పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయి అలాగే ఏడుదో దొరబాబు అంటే ఈ అమ్మాయి భర్త తండ్రి ఉద్యోగరీత్యా విశాఖపట్నం ఉన్నారు కనుక రఘుదేపురం నివాసమైన ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి క్వార్టర్స్లో 2006 నుండి 2019 వరకు వాళ్ళు అక్కడే ఒకే ఇంట్లో, అనగా అబ్బులు గారు, మాంగారు, గంగమ్మ గారు, దొరబాబు, ప్రియదర్శిని, వీళ్ళ ఇంకా చిన్నాడబడుచు శాంతి, కొమ్ము శాంతి, స్వాతి అనేటువంటి అమ్మాయి ఒకే ఇంట్లో ఉన్నారు దాదాపు 2019 వరకు. 2019లో ఆయన రిటైర్ అయిపోయిన సందర్భంలో ఆయన బయలుదేరి విశాఖపట్నం నుంచి రఘుదేపురం సొంతింటికి అబ్బులు గారు, గంగమ్మ గారు వచ్చే ముందు తన కొడుకుని కోడల్ని ఎయిర్పోర్ట్ క్వార్టర్స్ ఎదురుగా ఉన్నటువంటి అపార్ట్మెంట్లో, అది కూడా అక్షయ కిరణ్ అనేటువంటి తెలుగు వారపత్రిక, ఆయన పేరు సత్యకిరణ్ గారు, ఆయన ఇంట్లో వాళ్ళే పెట్టి ఈ ఆడబడుచులు వీళ్ళు కూడా ఆ ఇంట్లో నివాసం పెట్టి వచ్చారు. అక్కడి నుంచి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సంవత్సరానికి అంటే దాదాపు ఈ గంగమ్మ గారు చనిపోయింది ఎప్పుడమ్మా 19/4/2019 సంవత్సరంలో ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చినటువంటి జూన్ నెల 11వ తారీఖు జూన్ మాసం అంటే 6వ నెల 2020లో వాళ్ళ అత్తగారు చనిపోయింది. 2019లో ఇక్కడికి వచ్చారు, సంవత్సరం అవ్వకుండా వాళ్ళ అత్తగారు చనిపోయింది. వాళ్ళ అత్తగారు చనిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎక్కడ. మాజీ మంత్రి వి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక సందర్భంలో కేసీఆర్ ప్రొఫెసర్ జయశంకర్ తాను మాత్రమే ఉన్న సమయంలో కేసీఆర్ జయశంకర్ ను అవమానించేలా మాట్లాడారని వెల్లడించారు. ఆ వ్యాఖ్యలు విని తాను తీవ్రంగా బాధపడ్డానని చెప్పారు. అనంతరం జయశంకర్ ను ప్రశ్నించగా ఇలాంటి మాటలు తరచూ వింటున్నానని, తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని భరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. తనకు ఆలోచనలు ఉన్నా వాటిని అమలు చేసే శక్తి లేదని జయశంకర్ చెప్పినట్లు వెల్లడించారు. బతికి ఉన్నప్పుడే గౌరవించని నాయకులు ఇప్పుడు జయశంకర్ ను దేవుడిలా కొలుస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ చేసిన త్యాగాలను ఎప్పటికీ మరవలేమని, ఆయన ఆశయాలను నిజంగా గౌరవించాలంటే మాటల్లో కాదు చేతల్లో చూపించాలని హనుమంతరావు అన్నారు. అంటూ ఉంటాడు కానీ నేను ఏం చేయలేను హనుమంతన్న అన్నాడు. నాకు ఆలోచన వచ్చింది, దానిని అమలు చేసే శక్తి నాకు లేదు. మంచి అయినా చెడైనా కేసీఆర్ నాకు నోటికొచ్చినట్లు మాట్లాడినా తెలంగాణ రాష్ట్రం కొరకు భరిస్తున్నా అన్నాడు. బతికున్నప్పుడేమో అవమానపరిచిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడేమో ఆయన ఆకాశం మీద దేవునిలాగా పొడుగుతుంటే చూడలేక పాత సంగతి ప్రజలకు చెప్తున్నా. ఎందుకంటే నా ముందే జరిగింది, నేను ముగ్గురమే ఉండుంటివి కనుక దాన్ని బాధపడుతూ ఆ రోజులలోనేమో ఇన్సల్ట్ చేస్తారు, ఆయన స్టాచ్యూ పెట్టరు తెలంగాణ వచ్చినాక. కానీ వాళ్ళ ఆయన జన్మదిన సందర్భంలో గొప్పలుగా మాట్లాడుతుంటే అది చూడలేక ఇవాళ నేను ఎన్నడూ మాట్లాడగాని అప్పుడేమో ఇన్సల్ట్ చేశారు ఆయనను. కానీ ఆయన ఆ ఇన్సల్ట్కు ఎందుకంటే నిజంగా తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ అనేది నా ఉద్దేశం. కనుక ఆయనకు సరి అయిన న్యాయం జరగాలని నా ఆలోచన. ఇవాళ గొప్పలు చెప్పడం కాదు, ఆయన ఆకాశానికి ఎత్తడం కాదు, ఆయనకు జరిగిన అవమానాలకు భరించి తెలంగాణ తేవడానికి ముఖ్య వ్యక్తి అహోరాత్రులు కృషి చేసి మంచి సలహాలు ఇచ్చి ఆయనను తెలంగాణ రావడానికి ముఖ్య కారకుడు అనేది నా ఉద్దేశం. ఆయన మాజీ ఎంపీగా, మాజీ ఓబీసీ ఉద్యోగకారుడుగా నా మాట వాస్తవాలు చెప్తున్నా. నేను వేరే ఉద్దేశంతో ఎవరి మీద కాదు, కానీ అప్పుడు మాట్లాడిన తీరుకు ఇప్పుడు మాట్లాడిన చాలా వ్యత్యాసం ఉన్నదనే బాధతో నేను మీడియాతో చెప్తున్నా. చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజని ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్ష నిర్వహించాయి. డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించిన ఆమె ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మెరిట్ ఉన్న అభ్యర్థులకు అన్యాయం చేస్తూ కోట్ల రూపాయల అవినీతి జరిగిందని విమర్శించారు.
స్పోర్ట్స్ కోటాలో కూడా పారదర్శకత లేదని ఆరోపించారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. నిరుద్యోగ భృతి హామీని అమలు చేయాలని కూడా డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడకూడదని విడుదల రజని హెచ్చరించారు. ఈ డిఎస్సి సంబంధించిన అభ్యర్థులంతా ఏ విధంగా రోడ్లకి యాజిటేషన్ చేస్తున్నారో మనం చూస్తాం. కాబట్టి అటు యువత విద్యార్థులు ఎంతో ఆశయాలతో ఒక ఆశయంతో మరి ఇంతవరకు వచ్చినటువంటి వీళ్ళ ప్రతిభకు గుర్తింపు ఇవ్వకుండా ఎవరెవరికో అసలు ఊహించిన వాళ్ళకి వాళ్ళ కమిషన్స్ ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారంటే దీని పట్ల మేమంతా కూడా ఒకటే చెప్తా ఉన్నాము. ఇది తప్పు, పెద్ద స్కామ్ జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది. ఈ డిఎస్సి పట్ల ఏవైతే అవకతవకలు, అక్రమాలు అండ్ స్కామ్ జరిగిందో దీని మీద సిబిఐ ఎంక్వైరీ తక్షణమే వేయించాలి అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. దీనికి పూర్తిగా కూడా నైతిక బాధ్యత వహిస్తూ దీనికి మంత్రి ఎవరండి? నారా లోకేష్ గారు కదా, ఆయన కదా. కాబట్టి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఫీ రీయింబర్స్మెంట్ పేదవాడు ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప ఆశయంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీన్ని ఇంకా మరింత స్ట్రెంథెన్ చేస్తూ దీనికి బలం చేకూరుస్తూ విద్యా దీవెన, వసతి దీవెన అని కూడా ఇస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు విద్యతోనే ఆ కుటుంబం యొక్క తలరాతలు మారతాయని భావించి మరి ఈ ఫీ రీయింబర్స్మెంట్ని అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అందజేయాలనే ఉద్దేశంతో ఇస్తూ ముందుకు వచ్చారు. ఈ రోజున 8 క్వార్టర్లు అయింది. ఈ 2 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చి ఫీ రీయింబర్స్మెంట్ రూపాయి అంటే రూపాయి కూడా చెల్లించలేదు. ఇక కాలేజ్ యాజమాన్యాలు ఆ కాలేజ్ స్టూడెంట్స్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది? సర్టిఫికేట్లు ఇవ్వాలంటే డబ్బులు కడితే కానీ ఇవ్వమంటుంది. హాల్ టికెట్ ఇవ్వట్లేదు. ఈరోజు కాలేజీలకు పిల్లలు సరిగా వెళ్లే పరిస్థితి కాదు. కాలేజీ గేట్ల దగ్గర ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందరికీ రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఈ రోజున ఫీ రీయింబర్స్మెంట్ లేక నానా ఇబ్బందులు పడుతూ ఈరోజు ఏడుస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి తక్షణమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, మీరు చెప్పినటువంటి మీరు ఈ ఫీ రీయింబర్స్మెంట్ ఇమీడియట్ గా ఏదైతే బకాయిలు ఉన్నాయో ఇమీడియట్ గా ప్రజలకు, విద్యార్థులకు చెల్లించాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు. అంటే ఉద్యోగం ఎవరికి లేకపోయినా కూడా నిరుద్యోగ భృతి 3000 ఎవరికైనా సరే ఇస్తాము. మాచర్లలో వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు చెన్నారెడ్డి హత్యపై మాజీ మంత్రి పిన్నెల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుగుతున్నాడనే కారణంతోనే ఈ హత్య జరిగిందని ఆరోపించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజల మధ్య పనిచేసే నాయకుడిని గుర్తు చేశారు. డిఎస్సి అక్రమాలై రిలే నిరాహార దీక్షకు అనుమతి కోరుతూ పోలీసులను కలిసిన కొద్ది గంటల్లోనే ఈ దారుణ ఘటన చూసుకోవడం బాధాకరమన్నారు. హత్య వెనుకున్న కుట్రను పూర్తిగా వెలికి తీయాలని పోలీసులను కోరారు. నిందితులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ హింసకు రాష్ట్రంలో స్థానం ఉండకూడదని, శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పిన్నెల్లి సూచించారు. కారుతో కొట్టి కారం జల్లి నిర్దాక్షిణంగా చంపిన పరిస్థితి ఖచ్చితంగా ఇప్పటికే దానికి సంబంధించిన అనుమానితులందరూ కూడా చాలామంది తెలిసిన పరిస్థితిలో రాత్రి డిఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని ఎప్పటి నుంచి కొంచెం వెక్కి వేస్తూ ఉన్నారు, దీని వెనక ఎవరున్నారు, ఖచ్చితంగా అది తేల్చాల్సిన అవసరం ఉంది. దాన్ని తేల్చాలి. చాలా బాధాకర విషయం, ఎందుకంటే చాలా యాక్టివ్గా పనిచేస్తాడు. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా పార్టీ కార్యక్రమాలు ఉంటే చెన్నారెడ్డి బాగా యాక్టివ్ పనిచేస్తాడు. చాలా బాధేసే విషయం. అకారణంగా అన్యాయంగా 2 చిన్నపిల్లలు ఇప్పుడు కాపు కాసి చంపే అంత అక్కడ ఉన్న ఇన్సిడెంట్లు కూడా ఏం లేవు. కానీ కావాలనే వాడు రాజకీయంగా ఎదుగుతున్నాడనే అక్కుశతోటి ఈరోజు కావాలనే చేసిన పరిస్థితి. దీని వెనక ఎవరున్నా కూడా కన్సల్ట్ డిఎస్పీ, ఎస్పీ గారితో కూడా నేను మాట్లాడుతున్నా. తేల్చాలి ఖచ్చితంగా. ఇమీడియట్గా ఈ కుట్ర కోణం ఏముందో, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఎవరెవరు ఉన్నారో కూడా తేల్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు మరోసారి నిరసనకు దిగారు. వర్షం కురుస్తున్నప్పటికీ తమ ఆందోళనలు కొనసాగించారు. విద్యార్థులపై జరిగిన దాడుల అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అమిత్ కనిపించడం లేదు అనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. విద్యార్థుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. సభలో చర్చ జరిపి వాస్తవాలను దేశ ప్రజలకు తెలియజేయాలని కోరారు. అధికార పక్షం ఈ అంశాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందని విపక్ష సభ్యులు ఆరోపించారు.
విద్యార్థులపై జరిగిన ఘటనలకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పార్లమెంట్లో పూర్తిస్థాయి చర్చ నిర్వహించాలని విపక్షం డిమాండ్ చేసింది. कैमरामैन लगा दो जो खाली हो, मैं नहीं ऐसे कर पाऊंगा. सदन में आकर जवाब दो. अमित शाह शेख अमित शाह सदन में आओ. बच्चों के ऊपर अजीत కరీంనగర్ జిల్లా వి సైదాపూర్ మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. 156.50 లక్షల వ్యయంతో పరిపాలనా భవనం, ఓపెన్ కవర్ షెడ్, ఆర్చి, బోర్వెల్, లైటింగ్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైతులకు మెరుగైన మార్కెట్ వస్తువులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయితే వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, నిల్వ, విక్రయాలకు మరింత సౌకర్యం కలుగుతుందని చెప్పారు. రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతా సుధాకర్, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డును ఆధునికంగా అభివృద్ధి చేసి రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. గోడౌన్ కట్టడానికి నిధులు కేటాయిస్తామనే మాట సందర్భంగా మనవిస్తూ, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి వర్షాల దృష్ట్యా ప్రతి గ్రామ ప్రజాప్రతినిధి, పౌరుడు ఇంకుడు గుంతతో పాటుగా ఫామ్ పౌండును, అదేవిధంగా 2.5 ఎకరాల నుండి ఒక బావిని తవ్వుకోవడానికి విబిజీ రామ్జీ కింద నిధులు ఇస్తుంది. ఊర చెరువు కూడా చేసుకోవచ్చు. కాబట్టి నీటి వనరులు ఏదైతే వర్షం నీరు ఉందో దాన్ని ఆదా చేసుకోవడానికి, ఎండిపోతే బోరు ఇంజెక్షన్ బోర్ అని పక్కనే నీళ్లు నిల్వ చేసుకుంటే ఆ బోరు కూడా అనేకంగా హైదరాబాద్లో మళ్ళీ మంచి వాటర్ ఇస్తున్నటువంటి సందర్భం కాబట్టి నీటి సంరక్షణ మీద కూడా మరి జలసిరి పేరు మీద జరిగే ప్రోగ్రాంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నా. వన సంరక్షణ, జలసిరి రైతాంగానికి అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు తీసుకుంటాను. ఇంకా భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని రకాల అంశాల పట్ల సానుకూలంతో ప్రభుత్వంలో మరింత అభివృద్ధి దిశలో తీసుకునే ప్రయత్నం చేస్తాను. వైసీపీపై తీవ్ర విమర్శలు చేసిన సీఎం చంద్రబాబు, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఉపేక్షించబోమన్న సీఎం, నేరాలను ప్రోత్సహిస్తున్నారంటూ వైసీపీపై ఆరోపణలు, చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేసిన చంద్రబాబు, కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వి హనుమంతరావు, జయశంకర్ అవమానించారంటూ కేసీఆర్ పై ఆరోపణ, జయశంకర్ త్యాగాలను మరవవద్దన్న వి హనుమంతరావు, మాటల్లో కాదు చేతల్లో గౌరవం చూపాలన్న విహెచ్. డిఎస్సీపై వైసీపీకి సవాల్ విసిరిన పట్టాభిరామ్, డిఎస్సీ ఆరోపణలకు ఆధారాలు చూపాలన్న పట్టాభిరామ్, బహిరంగ చర్చకు ఎందుకు రాలేదని వైసీపీని ప్రశ్నించిన నేత, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దన్న పట్టాభిరామ్. 156 లక్షలతో మార్కెట్ కమిటీ భవనాలకు శంకుస్థాపన, రైతుల కోసం మార్కెట్ యార్డ్ అభివృద్ధికి శ్రీకారం, వెంకటేశ్వరపల్లిలో అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం, రైతులకు మెరుగైన మార్కెట్ సౌకర్యాలే ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య. చంద్రబాబు వ్యాఖ్యలపై కన్నబాబు తీవ్ర విమర్శలు, ప్రజలను అవమానించడం తగదన్న మాజీ మంత్రి, ముఖ్యమంత్రి హోదాకు తగినట్లు మాట్లాడాలన్న కన్నబాబు, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచన.